అంటే మరీ ఎంత తొందరగా కొత్త ఫోన్ అంటే నా మనసు ఒప్పుకోవట్లేదురా. నువ్వు నీ క్రేజీ లవ్. రోజు వస్తుంది అనుకోలేదు. నీకు తెలుసు నేను నిన్ను ఎంతగా ప్రేమించాను, కానీ నన్ను ఇలా ఒంటరి చేసి నువ్వు ఇలా. ఏం జరుగుతుంది భయ్య అక్కడ? సంతాప్ సభరా. సంతాప్ సభ అంటే కడుపు వచ్చినప్పుడు చేస్తారు అదేనా? సీమంతావరా, ఇది సంతాప్ సభ. ఇంటికి చాలా తేడా ఉంది. అలాగా. అదో పెద్ద కథలే, దాని గురించి నీకు తర్వాత చెప్తాను. అబ్బో, దాని గురించి రాస్తే రామాయణం, తీస్తే మహాభారతం. మరి అంత లెంత్లో వద్దు కానీ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ రేంజ్లో చెప్పు. మరీ మొమ్మడి పెట్టేస్తున్నావురా, చెప్పాలంటావా? చెప్పు భయ్య, నాకు కథలు అంటే ఇష్టం. సరే వినరా. అక్కడ విపరీతంగా బాధపడిపోతున్నాడే ఆడా, అదిగో కళ్ళజోడు పెట్టుకుని కరుణామయుడులో ఉన్నాడుగా, ఆడే 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 మన షార్ట్ ఫిల్మ్ హీరో. గురించి 6th క్లాస్ నుండే ఇంటికి దూరంగా ఐటీ ప్రిపరేషన్ లో పడేశారు వాళ్ళ పేరెంట్స్. వాళ్ళ నాన్న సంపాదించిందంతా ఈడు చదువుకి తగలబెట్టాడు రా. దానికి ఫలితంగా మనం 10th క్లాస్ లో స్టేట్ టాపర్ అయ్యాడు. ఈ ఆనందం వల్ల నాన్న తట్టుకోలేక, నాన్న ఏం కావాలో అడుగు అని అడిగాడు. మనోడు చిట్ చేతులతో, నాన్న నాకు ఫోన్ కావాలి అని అడిగాడు. ఏం ఫోన్ కావాలరా అని అడిగాడు. నాన్న నువ్వు ఏది కొనగలిగితే దిగు నాన్న అన్నాడు. వాళ్ళ నాన్న ఎఫోర్డ్ చేయగలిగే లెవెల్లో నోకియా 1100 ఫోన్ కొనిచ్చేసాడు. ఇంకా మనోడు ఆనందానికి అవసరం లేవు రోయ్. తర్వాత మంచి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారా? చెప్పలేదు. ఆ తర్వాత నోకియాలో ఎన్ని సిరీస్లు వచ్చినా కూడా మనోడు ఈ ఫోన్ వదలలేదు. ఆఖరికి రిపేర్ షాప్ వాడు కూడా ఆడి షాప్ ఎత్తేసుకున్నాడు, కానీ మనోడు మాత్రం ఫోన్ మార్చలేదు రోయ్. తర్వాత వీడికి 80. వీడి సిన్సియారిటీ లుక్ పుణ్యమా అంటూ వీడికి గర్ల్ ఫ్రెండ్. మరేమంటారు ఎరా తమ్ముడు, మళ్ళా మన మాట. కాలంలో సెల్ ఫోన్ లేని టీనేజర్, బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి ఉన్నారంటావారా? మరే నువ్వు ఎంత చెప్పినా మనోడికి గర్ల్ ఫ్రెండ్ ఉందంటే నమ్మదు కావట్లేదు. నీకు కూడా డౌటేనేట్రా? అక్కడ చూడు. కావాలంటే నేనే ఇంకొక గిఫ్ట్ కొనిస్తుంటా. ఇంకేమైంది? బెస్ట్ ఫోన్ ఫోన్ ఏదో ఫోన్ ఎప్పుడు ఫోన్ చేస్తున్నా ఏదో ఒక రిపేర్. మా ఫ్రెండ్స్ అందరూ కమెంట్ చేస్తున్నారు. నా ఫోన్ వాళ్ళకి నచ్చకపోతే అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. దట్స్ ఇట్. ఐ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ దిస్ నాన్సెన్స్. ఓకే, నీకు నేను కావాలా ఫోన్ కావాలా తెలుసుకో. ఆబ్వియస్లీ ఫోనే కావాలి. ఆ డబ్బా ఫోన్ కోసం గర్ల్ ఫ్రెండ్ వదిలేసాడా? గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా, బెస్ట్ ఫ్రెండ్ అయింది, నన్నే వదిలేసాడు. నిన్న ఎందుకు? షాక్ అయ్యవా? లైట్గా చెప్పాయా? ఈరోజు పొద్దున్న సెల్లో బ్యాలెన్స్ అయిపోయిందిరా. గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడాలి కదా. ఎవడో ఒక బకరా కూడా దొరుకుతాడు, వాడి సెల్తో మాట్లాడదాం అని అనుకుంటాను. కరెక్ట్గా ఆ టైంకి వీడు గుర్తొచ్చాడు. వీడు రూమ్కి వెళ్ళాను సెల్ అడుగుతాను. వీడు స్నానంకి వెళ్ళినట్టున్నాడు. చెలో అని సెల్ తీసుకొని టెర్రస్ ఎక్కేశాడు. సిగ్నల్ బాగుంటుంది కదా. తీరా పైకి ఎక్కగానే కింద పడినట్టే జూ నుంచి అప్పుడే బయటికి తప్పించుకొని వచ్చిన ఏనుగు పిల్ల లాంటి వాడు వచ్చి దాన్ని తొక్కేశాడు. ఆ తర్వాత నా బతికి ఎలా ఉందంటే, నా ఫోన్ ఇందాక చూస్తున్నా, కనిపించట్లేదు. అది చూసావా?
మొహం ఏంట్రా చెప్పు, చూసావా లేదా? చెప్పరా ఏంటది? నీ ఫోనేరా. సారీరా, నాకు తెలీదురా. ఎలా టాప్ అరే నిజంగా తెలీదురా కార్తిక్, ప్లీజ్ రా. అలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదురా. In our headlights, staring bleak, beer cans, deer's eyes on the asphalt, underneath our crushed plans and my lies, lonely street signs, power lines, they keep on flashing, flashing by, and we keep driving into the night. It's a late goodbye, such a late goodbye, and we keep driving into the night. It's a late goodbye. ఏంట్రా సారీ? ఏంట్రా బొంగులో సెల్లకు సొంతం పిలుస్తున్నావు? ఏంట్రా బొంగులో సెల్లు? దాని వాల్యూ తెలుసా నీకు? వదిలే. ఏంట్రా వదిలే చెప్పరా, తెలియాలి నాకు, ఈ రోజు తెలియాలి, చెప్పు. నీ లైఫ్ లో నువ్వు ఎవరైనా పోగొట్టుకున్నావా? అదేంటి చనిపోయే ముందు మా నాన్న కొనిచ్చిన ఫోన్ రా అది. అది ఫోన్ కాదురా, ఆయన గుర్తు. అంటే మీ నాన్నగారు? నాకు నిజంగా తెలీదురా. అది నాతో ఉన్నన్నాళ్ళు మా నాన్నగారు నాతో ఉన్నట్టే ఫీల్ అయ్యాను రా. చా పోరా. రే సారీరా. రే నేను చేసిన తప్పేంటో నాకు తెలుసురా, అర్థం చేసుకోగలరా నీ ఫీలింగ్స్ ఏంటో. నా లైఫ్లో చాలా తప్పులు చేశాను, కానీ నేను చేసిన అతిపెద్ద తప్పిదేరా. మళ్ళీ నేను వదులుకొని ఇంకో తప్పు చేయాలి లేదురా. ప్లీజ్ రా, అలా వెళ్ళిపోకరా. సరేరా, నీకు కావాల్సింది ఇదే అయితే ఐ కెన్ బేర్ ద కాన్సిక్వెన్సెస్. బై ఫర్ ఎవర్. ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నాను రా. ఆలోచించారా? సొల్యూషన్ ఇది కాదనిపించింది. ఇది దానికో టైం వస్తుంది, అలాగే నా ఫోన్కి టైం వచ్చింది, పగిలిపోయింది. ఏదైనా నేను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందిరా. నా వల్ల జరిగిందిరా, నా వల్ల జరిగింది, నా వల్లే. అరే ఇట్స్ ఓకేరా, అయిపోయింది అయిపోయిందిగా. అరే నన్ను కొట్టనంటే మాట చెప్తాను. ఏంటి? నీకోసం కొత్త ఫోన్ కొన్నాను రా. నాకొద్దురా. తీసుకోరా నా కోసం. నాకొద్దు బే. సరేరా, నేనే ఉంచేసుకుంటా. అలా అయితే ఉంచుకో, నాకేం. మనసు ఒప్పుకోవట్లేదురా. నువ్వు నీ క్రేజీలో. అరే కార్తిక్, ఇళ్ళదారిలో కత్తికొనాలి రోయ్. దేనికి? అంటే ఏనుగులంటూ మనిషిని చంపాలరా. ఎవరా? నీ సినిమాలో విలన్ మామా.